మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్యారానగర్లో నిర్మిస్తున్న డంపు యార్డ్ వల్ల నర్సాపూర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, నిర్మాణాన్ని అడ్డుకునే విధంగా అఖిలపక్షం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అఖిలపక్షం నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. 10 నిమిషాలు పోయింది, 3 గంటలు కూర్చున్నా, అప్పటిదాకా రాలే. ఎవరు వస్తాట్లేరని జ్ఞాని నేను ఒక దావతుంటే పోయినాం. మళ్ళీ అడికెళ్ళి రమ్మన్న ఫోన్ చేస్తే మళ్ళీ ఊరికొచ్చినాం బంధనంగానే రోడ్ ఆపుదామంటే. పరిస్థితి ఏంటంటే ఇంత అవగాహన ఉండి అందరూ కూడా ఎవరు ముందరకు వచ్చి ఒక నాయకుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరిది వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరు పార్టీ కాదు ఎవరు. అరే మనం బతుకుంటే పార్టీలు ఉంటాయా? మనం బతికిలేని పార్టీలు ఆడుంటాయి. మన ప్రాణానికే ముప్పు వచ్చింది. దంద చేసుకోడు వాడు 100 కోట్లు సంపాదిస్తే ఏం లాభం? వాడు రేపు పిల్లలకు ఏమి ఇస్తాడు? అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పిల్లలకు రేపు వాడు 100 కోట్లున్న పైసలు అయితే తినలేదేవి కదా ఎవడు. ఆరోగ్యం ఇస్తేనే రేపటి ఇంత మంచిగా ఉన్న మన వాతావరణంలోనే ఇప్పటికీ మనం హాస్పిటల్లోకి పెట్టలేక చచ్చిపోతున్నారు ఒక్కొక్కడు. ఆరోగ్యాలు పాడై ఇక రేపటి దినం మీ అడవి కూడా లేదనుకో, ఆ డంప్ యార్డ్ వచ్చి పడిందనుకో, నర్సాపూర్లో పరిస్థితి చాలా చెండాలంగా ఉంటుంది. ఒక్కరి అవగాహన తెచ్చుకొని కనీసం ఇంత పెద్ద మనుషులు ఉన్నారు అంటే నేను పేరు ఎవరిని పెట్టి అనలేకపోతున్నా. నా వార్డులో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కుల సంఘాలను అందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది. జిఏసీ ఏర్పడేటప్పుడు ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయో నర్సాపూర్లో అన్ని పార్టీలు ఉన్నాయి, స్టేటు సెంట్రల్ అన్నీ ఉన్నాయి. అన్ని పార్టీల అన్ని కులాల అందరం భాగస్వాములయ్యి ఈ జేఏసీ పెట్టడానికి ఎవరెవరైతే ముందుకుంటారో దానికి వనరులు మళ్ళీ ఆ పార్టీలకి చెందినోళ్ళు, రాజకీయ పార్టీలకు చెందినోళ్ళు నాయకత్వం మనం ఏదైతే జాగ్రత్త మనం ధర్నా పాల్గొన్నాం. ఆ ధర్నాలో ఆయా రాజకీయ పార్టీ నాయకులు కంపల్సరీ పాల్గొనే విధంగా నేనున్నా. టీఆర్ఎస్ పక్షాన నేనున్నా. ఎమ్మెల్యే గారిని కంపల్సరీ ఆ ధర్నాలో పాల్గొనేటట్టు చేయాలి. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, అట్లనే బీజేపీ వాళ్ళు చేయాలి, సిపిఎం అన్ని పార్టీలు కలిపి చేస్తే వాళ్ళందరం కలిపి కలెక్టరా, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్. సో నేను ఒకటి చాలా బాధపడుతున్నా. ఇది జరిగి దగ్గర 10-12 రోజులు అవుతున్నది. మన లోపల ఇప్పుడు చలనం వస్తుందంటే నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ పిల్ల జిల్లా ముసలి ముతక నల్లవల్లిలా వారం రోజులకు నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు, ధర్నాలు చేస్తుంటే మనం ఇప్పుడు మజాక్లో కూర్చున్నాడు, తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిరని మాట్లాడము మనకు ఎంత సేమ్ అనిపిస్తుంది. వాళ్ళకి ఏం కాదు, వాయు కాలుష్యమే ఉంటుంది. వాళ్ళకు మొత్తం నర్సాపూరే నాశనం అవుతుంది. ఎట్లా అంటే వాటర్ మొత్తం వచ్చి నర్సాపూర్లో జోరితే సుక్క తాగలేవు, కడుకుంటే గోకుడు, రకరకాల ఇబ్బంది, పిల్ల చెల్ల వాంతులు, గోదలు నీళ్ళు తాగాయి, చెట్లన్నీ ఎండిపోతాయి. ఈ రకంగా మనం బతకజాలుతామా? నేను అనేది ఒకటే, నర్సాపూర్ ప్రజలందరూ ప్రతి ఒక్కరు అందరూ కలిసి చేతనిచ్చి ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేసే వరకు అందరం గతంలో ఎప్పుడైతే పోరాటం చేసినామో మంచిదాన్ని కొట్లాడినాం, చెడుదాన్ని ఏదైతే ఉందో దాంతో నర్సాపూర్ ప్రజలకి చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. ఇది నర్సాపూర్ ప్రజలకు కూడా ఎవరు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మొత్తం పర్మిషన్స్ వచ్చేసినాయంటే ఇంకా ఆపడం కూడా కుదరదని చాలామంది అనుకుంటారు. ఈ రకమైన ప్రచారం కూడా జరుగుతుంది. కానీ మనం అడ్డుకుంటే ఖచ్చితంగా అది ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ గుమ్మరదల్లోళ్ళు, నల్లవల్లోళ్ళు చాలా తీవ్రమైన పోరాటం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తీవ్రమైన నష్టం మన నర్సాపూర్కే ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే నీరంతా కూడా మన చెరువులో వస్తుంది. ఆ చెరువుల వల్ల మన మత్స్యకారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నీరు కూడా అంతా కూడా నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అందరి ఇళ్లలో కూడా బోర్ వాటర్ కూడా రేపు రానున్న కాలంలో కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వర్షపు నీరుతో పొలాలు కూడా చాలా పాడయ్యే అవకాశం ఉంటుంది. మరి రామచంద్రపూర్ కానీ రుసంపేట కానీ ఈ సమస్య కూడా ఇప్పుడు ఆల్రెడీ కూడా మీరు మిషన్ భగీరథ నీళ్ళు లెక్కనో తెలియదు. అడవిలో మాత్రం కంపు తెచ్చి పెట్టిర్రు. ఆల్రెడీ వర్క్ జరిగింది. పర్యావరణ అనుమతులు ఏ రకంగా వస్తాయి? అడవిలో పట్టాలు ఎట్లయితాయి? కాందిస్తుల భూములు ఉన్నాయి, దాని మీద మొన్న స్టే తెచ్చారు. స్టే ఏం తెచ్చారు? అందులో ఏమున్నది? అందులో స్టే ఎందుకు ఇచ్చారు అంటే అదంతా పోని. ఇప్పుడైతే గట్టిగా మనకు అగ్ర నాయకులది పాత్ర ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంబంధించిన నాయకులు, మన ఎమ్మెల్యే కానీ, పెద్ద నాయకులు ఉన్నారు. ఇలా అందరి పేరు కానీ అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షులు, సీనియర్లు, జూనియర్లు, కార్మికులు, కర్షకులు, ఇప్పుడు చెప్పిండు రాజేంద్ర అని చెప్పిండు, వీళ్ళందరూ చెప్పారు. అది ఎట్లా నేను రాలేదు కాబట్టి నేను చెప్తున్నాను. దాని గురించి ప్రతి ఒక్కరు బంద్ పెట్టాలి. దీని గురించి అవగాహన చేసుకోండి.
ఇప్పుడు పార్టీల లోపల ఏం అంతర్గతంగా ఏం జరుగుతుంది? మరి ఈ జేఏసీలు ఎవరి వల్ల ఉన్నాయి, మరి ఎవరు ఉపయోగిస్తున్నారు? జేఏసీలు కూడా నా తరఫు నుంచి ఉదాహరణ చెప్తున్నా, చేయకూర నువ్వు. తర్వాత నేను విమర్శకుని ఎప్పుడైనా నేను విమర్శనే చేసుకుంటాను నేను, కాబట్టి చెప్తున్నా. కాబట్టి ప్రతి సమాచారం నర్సాపూర్ మండలే కాదు, నర్సాపూర్ నియోజకవర్గం కూడా, ఎందుకంటే ఇది అడవి అనేది అందరికీ ఉపయోగపడేది. ఎందుకంటే ఇది మనం శాంతియుతంగా గాంధీ మహాత్ముని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే శాంతియుతంగా ఫస్ట్ ఎందుకంటే ఈరోజు డంప్ యార్డ్ రావడం మూలంగా ప్రతి ఒక్కరు కూడా రోగాల బారిన పడడానికి ఆస్కారం ఉంది. చెరువులో ఉన్న చేపలు చనిపోతాయి, ప్లస్ ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది. ఆ వాటర్ తోటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏంటంటే గతంలో ఏంటంటే నల్గొండలు ఇందుంటివి, ఇవి ఏంటంటే ఈ కాళ్ళు చేతులు మోయగాలైనవి ఇవైనాయి అవైనా అక్కడ వాటర్ సరైన వాటర్ లేకనే. మరి రేపు పొద్దునాటి మన నర్సాపూర్లో కూడా ఇట్లా ఇప్పుడు మరి డంప్ యార్డ్ వచ్చినట్టయితే దానిలో పడ్డ వాటర్ ప్రతి చుక్క కూడా మన నర్సాపూర్ జీవనది ఇది మనందరికి కూడా. మరి దానికి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య కాదు, ఇది మనందరి సమస్య. ఇది ఏ ఒక్కరు కూడా ఏంటంటే ఒకటే లెక్క ఇది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే ఇది బీజేపీదో లేకపోతే బీఆర్ఎస్దో కాదు. ఇది నర్సాపూర్ గ్రామంలో ఉంటున్న మనకైతే ఇంకా